హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, మరి ప్రతి నెల 11 రోజులు అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం మనం ఏదైతే ఈ చిరు ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నామో, సో మరి ఇవాళ 7వ రోజండి. మరి ఈ నెల మనం ప్రత్యేకంగా చేసుకుంటున్నాం. అహింస ఎందుకు? ఏంటి? ఎందుకు ఎందుకు చేయకూడదు? మరి ఎలాంటి అహింసను మనం పాలు పడకుండా ఉండాలి? సో, అలాగే దానిపైన అవగాహన చర్చ అంటూ చేసుకుంటూ వస్తున్నాం. అందుకంటే ముందుగా ధ్యాన నిమగ్నులం అవుదాము ఫ్రెండ్స్. సో, మేడం గారి ఆధ్వర్యంలో విజయనగరం నుండి సిద్ధంగా ఉన్నారు సౌందర్య గారు. సో, వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ ధ్యానాన్ని చేసుకుందాం. ముందుగా 11 నిమిషాలు. సో, మ్యామ్ ప్లీజ్. వెల్కమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి వెల్కమ్. You. ఓవర్ టు యూ. Thank you for this opportunity, masters, everyone. Thank you, Sri Shakti Pyramid meditation channel ki and the universe, Patri sir, all the gurus to, for this wonderful journey. అహింసాయుతంగా చక్కగా మనల్ని నడిపిస్తున్న ఈ జర్నీకి థ్యాంక్ యూ. సో మెడిటేషన్ చేసుకుందాము. యా కళ్ళు కళ్ళు రెండు మూసుకొని వేళ్ళలో వేళ్ళు ఉంచుకొని స్థిర సుఖ ఆసనాన్ని మనము వేసుకొని సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను మనము చక్కగా గమనిస్తున్నాం. మూడు దీర్ఘ శ్వాసలు హాయిగా తీసుకొని హాయిగా వదిలిపెడతాం గమనిస్తూ. ఈ మూడు దీర్ఘ శ్వాసల్లో కంప్లీట్ గా మన ఆలోచనలన్నింటినీ కూడా శూన్యం చేసేద్దాం. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాస ప్రక్రియను గమనిస్తున్నాం.
ఒక శూన్య స్థితి లోపల ఎంతో చక్కగా మన శ్వాసయే మన గురువు. మన శరణు శ్వాస వైపే. परमात्मा दर्शन घटेगा।
మన హృదయాన్ని తేలికగా, మరింత తేలికగా దూది పింజలాగా అంత హాయిగా మనము శ్వాసిస్తున్నాం. లాస్ట్ 2 minutes. చుట్టూ ఎన్నో విషయాల మధ్య ఉన్నప్పటికీ మన అంతరంలో శూన్య స్థితిని ఎల్లప్పుడూ ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సారథి మేము రథానికి తాళ్ళం. సరే ఎలా లాస్ట్ 1 minute. శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 30 seconds. అన్నా, నువ్వు పోయేటట్టుంటే 1 నిమిషం ముందుకి Last 10 seconds. చేతులు 2 విడదీసి కళ్ళపై పోల్చుకుందాము. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా మనం కళ్ళను తెరుద్దాం.
థ్యాంక్ యూ సౌందర్య గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మేడం గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కని ధ్యానం చేసుకున్నాం కదా ఈ 11 నిమిషాలు. సో మరి ఈ రోజు మేడం మీకు మీరు ఎలా వచ్చారు ఈ ధ్యానానికి? బ్రీఫ్ గా ఒక 5 minutes అలా మీరు ఇంట్రొడక్షన్ చెప్పేసి, సో ప్లీజ్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. 12 కి ఎండ్ చేసేసుకుందాం ప్రోగ్రామ్. ఓకే. ఎస్. అండ్ అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అవుతారో అప్పుడు వారికి వారుగా మ్యూట్ చేసేసుకోండి. నేను మ్యూట్ చేసే కొద్దీ మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారండి. సో ఇక్కడ మెడిటేషన్ జరుగుతుంది, ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుందాం, ఆ అవేర్నెస్ తో ఉందాం. మినిమం కామన్ సెన్స్ కదా ఇది. సో ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ మట్టుకే, తప్పుగా ఏది కూడా భావించొద్దు దయచేసి. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ ఓవర్ టు యూ. ముందుగా అందరికీ నమస్కారం. నేను ఆ, నా పేరు సౌందర్య. నేను ఇక్కడ ఐఐటి కాన్పూర్లో నేను పిహెచ్డి చేస్తున్నాను. దట్స్ మై టెక్నికల్ ప్రొఫెషన్. సో దట్ సస్టైనబుల్ ఎనర్జీ డిపార్ట్మెంట్లో. సో బేసికల్లీ రెన్యూబుల్ ఎనర్జీస్ మీద నేను ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నాను. ధ్యానంలోకి నేను ఇంజనీరింగ్ నేను అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ధ్యానము నాకు ముందు నుంచే అది ధ్యానం అని తెలియకపోయినా అది ధ్యాన స్థితిలో తీసుకువెళ్ళటం, అది మాస్టర్స్ చిన్నప్పటి నుంచి ఒక ట్రైనింగ్ లో ఇచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. ప్రాపర్లీ ప్రాపర్లీ చక్కగా అంటే ప్రాణాపానసతి ధ్యానాన్ని నేర్చుకున్నది నేను ఆ, దమ్మపద పుస్తకాలు చదవటం వల్ల. సో దాని ద్వారా నేను ఆ ప్రాక్టీసెస్, ఆ బుక్ లో ఉన్న ప్రాక్టీసెస్ చదివి నేను స్వయంగా కొంత నేర్చుకున్నాను. తర్వాత ఆ, అంటే ఇది నేను ఈ పుస్తకాలు చదవడం 2012-13 ఆ టైంలో జరిగేది నాకు బాగా. తర్వాత 2015 ఆ 15 ఆ టైంలో నేను సంతోష్ గారని నా ఫ్రెండ్ ఉన్నారు, ఆయన దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనే నాకు పరిచయం చేశారు. ఇది నేను ధ్యానము పర్టికులర్గా అంటే నాకు ఈ పుస్తకాలు చదివి అర్థం చేసుకొని నేను ఓన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనిపించేదన్నమాట. సో అలాగా ఒక ఫ్రెండ్ పరిచయం అవ్వడం, ఆ, ఆయన ఒకసారి ధ్యానం చెప్తుంటే, సో అప్పుడు ఓకే, అలాంటి వాళ్ళు ఉన్నారు ధ్యానం. అప్పుడే నాకు పిహెచ్ఎస్ఎం గురించి తెలియటము ఇలా జరిగింది. సో 15 లోనే నేను పత్రి సార్ని కూడా కలిసాను. కలిసినప్పుడు అప్పుడు సరే చక్కగా తెలుసు కదా, సార్ మంచి గైడెన్స్ ఇస్తారు. సో అప్పుడు అలాగా ధ్యానం కంప్లీట్ అయింది. సో ఇంకా సబ్జెక్ట్ లో ఇది అంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ధ్యానంలోకి రావడం అనేది. సో సబ్జెక్ట్ చాలా వండర్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. నిజంగా పత్రి సార్ అంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ రోజు మెడిటేషన్ లో నేను డైరెక్ట్ గా శ్వాస అనే గురువుని నేను ఆ విధంగానే చెప్పాను. ఎందుకంటే మనం రూట్స్ ని ఎప్పుడు పట్టుకోవాలి. అఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ పత్రి సార్. గురు గురువు పట్ల మనకి అమితమైన ద ఫ్రెండ్షిప్ ఉంటుంది అక్కడ. కానీ సార్ ఎప్పుడు కూడా
నన్ను కూడా మర్చిపో. మీ దృష్టి మొత్తము శ్వాస, కాస్మిక్ ఎనర్జీ. మనం తీసుకునే ఆ ఎనర్జీని గమనిస్తూ ఉండటం. శ్వాసని మాత్రమే మనం పట్టుకోవడం. గురువు చెప్పిన మాటల్ని మనం అలా గురితో ఉండాలి. స్వర్ణమాల పత్రి మేడంకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత విస్తారంగా జరుగుతోంది ఈ ప్రయత్నాలు. మనము ఆ ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇదంతా మనం చేస్తుంది బ్యూటిఫుల్ టాపిక్ అసలు. అహింస. అహింస పదంలోకి ఎలాగ మనము ప్రయాణము, ఎక్కడ మనము హింసని పట్టుకొని ఉన్నాము. ఈ రెండు మనము గమనించుకున్నట్లయితే మనం అహింస పాత్లోకి ఎంత చక్కగా వెళ్తాము అనేది. ఇప్పుడు ఆ ధ్యానంలో నేను నేర్చుకున్నాను. నేను ఆ స్పెసిఫిక్ గా అంటే శాకాహార కన్వర్ట్ అయ్యి రావడం అది లేదు. ముందు నుంచి శుద్ధ శాకాహారం ఎప్పుడు ఇంట్లోని కంప్లీట్లీ ఫుడ్ చిన్నప్పటి నుంచి కూడా. సో మాస్టర్స్ కి థ్యాంక్ యూ సో మచ్. బై బర్త్ శాకాహారం ఇంట్లోను. ఆ ఇంకా శాకాహారము హింస ఎక్కడెక్కడ ఉంటుంది అంటే, ఈ రోజుల్లో హింస ఫస్ట్ నేను ఫుడ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎక్కడెక్కడ ఉందని బ్రీఫ్ గా అలా చెప్పుకుంటూ మనం ఏం చేసుకుందాము. దాని నుంచి మనం దాటాలి. సో మెయిన్లీ అసలు మానవుడు ఆ తన ఫుడ్ గురించి కూడా హింస చేస్తున్నాడంటే, ఫస్ట్ ది వర్స్ట్ థింగ్ అక్కడ ముందు దాన్ని విడిచిపెట్టాలి. తెలియని విషయాలు మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలియకుండానే ఆ, మనము సిస్టమ్ యూజ్ చేస్తున్నాము, మొబైల్ యూజ్ చేస్తున్నాము, వైఫై ఉంటుంది, ఇంట్లో రౌటర్స్ ఉంటాయి, వెహికల్స్ యూజ్ చేస్తున్నాం. ఇన్నన్నిట్లో కూడా మనం కంప్లీట్లీ ప్రకృతితో అనుసంధానమయ్యి చేస్తున్నామంటే చేయటం లేదు. అందులో హింస ఉంది ఉంది కానీ వాటికన్నా చాలా గట్టి హింస ఎందులో చేస్తున్నామంటే, ఆ, ఒక జీవిని చంపి అది చచ్చిపోతుంది. ఆ ఆర్తనాదం మనకి తెలుసు ఎదురుగుండా. అదంతా చూస్తూ మళ్ళీ దాన్ని వండుకొని మళ్ళీను అది దాన్ని అసలు ఒక ఒక ఆహారం కింద ఎలాగా అంటే, మన ఆలోచన ఎలా ఉందో అంటే, అంత హింసాపూర్వకంగా ఉంటేనే కదా ఎదురుగుండా ఒక ఆర్తనాదం కనిపిస్తుంది. మనం దాన్ని గమనించలేకపోతున్నాం. ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ అసలు హౌ హ్యూమన్స్ ఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఫుడ్. ఇది చాలా హేయమైన విషయం. వర్డ్స్ తెలుగులో చాలా చక్కగా ఉన్నాయి. హేయం అది నిజంగా చెప్పాలంటే. జనరల్లీ ఎవరైనా చనిపోతే మనము అక్కడి నుంచి వచ్చేసరికి మనము వెనకాతల నుంచి వెళ్ళి స్నానం చేసుకొని ఉమ్, ఏమి ముట్టము. మరి మనం తేడా ఏముంది? ఒక మనిషి చచ్చిపోతున్నప్పుడు ఒక జంతువు చచ్చిపోతుంది అక్కడ. మేబీ ఆ వాళ్ళ శరీరం యొక్క తీరు వేరేగా ఉండొచ్చు. అవును, తను ఎంచుకుంది. నేను ఇప్పుడు ఆ శరీరంలో నేను వెళ్ళి ఆ అనుభవాన్ని తీసుకుంటానని ఎంచుకున్నాను. అక్కడ ఒక కాన్షియస్నెస్ ఆ శరీరాన్ని ఎంచుకుంది. మన యొక్క కాన్షియస్నెస్ ఈ శరీరాన్ని ఎంచుకుంది. తేడా ఏముంది? అలాంటప్పుడు ఎవరో ఏ కోత వచ్చి మనల్ని చంపితే
హ్యాపీగా మనం యాక్సెప్ట్ చేసేసి దానికి ఆహారంగా అది తీసుకున్నప్పుడు మనం అంతే ఈజీగా మనం యాక్సెప్ట్ చేయగలమా దాన్ని? మనం ఏనాడైతే అలా యాక్సెప్ట్ చేయగలనో ఆ, అది నువ్వు అట్లీస్ట్ నువ్వు థింక్ చేసే ఇది ఉంటుంది అక్కడ. నువ్వు ఓపిక పట్ట అట్లీస్ట్ అది జంతువు, దాని కాన్షియస్నెస్ డిఫరెంట్ అక్కడ. ఎదిగిన ఒక మనిషి తన యొక్క చైతన్యము చాలా ఆ, ఎన్నో సిరీస్ ఆఫ్ ఎన్నో అనుభవాలు, ఒక ప్లాంట్ గా, ఒక జీవిగా, ఒక ఎన్నో అనుభవాల్ని మనం తీసుకుంటూ వచ్చి మానవ చైతన్యం ఇక్కడ మానవ శరీరంలోను మనం ఉన్నాము. అంటే ఎదిగిన చైతన్యము అంటే ఎంతో అర్థవంతంగా యూనివర్సల్ థింకింగ్ లోకి వచ్చేసామని అర్థం అక్కడ. మానవుడు అంటే జంతువుకు 3 డైమెన్షన్ కాన్షియస్నెస్ ఉంటుంది అంతే. ఏముంటుంది? ఆ రోజుకి తను ఆహారాన్ని వెతుక్కోవడము, జీవించడము, పడుకోవడము, ప్రత్యుత్పత్తి, అంతే. అంతవాటికి అది దాని స్థితిలో అది కరెక్ట్ గానే ఉంది. కానీ మానవుడు యూనివర్సల్ థింకింగ్ అంత చైతన్యంలోకి వచ్చిన మానవుడు 3 పరిధులకి ఎలా పడిపోయాడు? హింస కాదా? హింసాపూరితమైన ఆలోచన స్థితి యూనివర్సల్ మానవుడి 3 పరిధులకు తీసుకొచ్చేసింది. అది మనం చేసుకున్నదే. అది ఎంతో హాయిగా అసలు వా- మానవుడు యూనివర్సల్ థింకింగ్ తో ఎంతో ఒక దివ్య మానవుడిగా వెలగాల్సిన స్థితిలో ఉండాల్సిన మానవుడికి ఇది ఏమి దుర్గతి? హింసతో కూడుకున్న ఆలోచన 3 పరిధులకు తీసుకొచ్చేసింది. కానీ ఇంకా బుద్ధి లేదు, ఇంకెంత పడాలో. ఆహారము ఆహారము మనం రక్తము, ఆలోచన, థింకింగ్ అక్కడ వరకు వెళ్తుంది. ఒక సైలెన్స్ చూడండి లోపల. అసలు 2 కారణాలు ఉన్నాయి మానవుడికి ఆ తెలియకపోవడానికి. ఎందుకు? ఎదురుగుండా కనిపిస్తుంది, ఇంత హింస చేస్తున్నా అని కనిపిస్తున్నా వాడికి ఎందుకు లోపలికి వెళ్ళటం లేదు? వెళితే వాడి ఈ పని చేయడు. వెళ్ళకపోవటం వల్లే వాడి ఈ పని చేస్తున్నాడు. ఎందుకు వెళ్ళటం లేదు? లోపల ఆల్రెడీ హింస ఉందా? హింస ఉండటం వల్ల ఆలోచనలు విపరీతంగా ఉంటాయి, హింసతో కూడుకునేవే ఉంటాయి. హ్మ్. ఇంకొకటి, చుట్టూ అక్కడ ఆర్తనాదం కనిపిస్తున్నా వాడు ఆనందంగా కొట్టమంటాడు. ఇది నిజమే కదా? ప్రతి మాంసం కొట్టు దగ్గర మరి అంత హ్యాపీగా నవ్వుతూ ఎట్లా మాట్లాడుకోగలుగుతున్నారు జనాలు? నువ్వు రక్షించాల్సింది పోయి నాకు ఇలా కొట్టు, అలా కొట్టు, నాకు ఇలా కావాలి, ఇలా చంపు. మళ్ళీ అది క్రేజీ థింగ్ నిజంగా చెప్పాలంటే, హలాల్. నేను తెలుసుకున్నాను. ఒకేసారి చంపే అంటే అది అలా అలా ఏదో చెప్తున్నారు. అరే నువ్వు చంపుతున్నావు ఆల్రెడీ. దీన్ని ఇలా చంపు, అలా చంపు. ఎనీవన్ కెన్ యాడ్ విత్ మీ. యూ కెన్ సే బికాస్ దిస్ ఇస్ అ చర్చ. నాకు కాన్వర్సేషన్ అంటే చాలా ఇష్టం.
ఎస్, అలాగే ఉండాలి. యా, మీరు అన్నట్లుగా ఇప్పుడు ఫుడ్ అంటే మనం చాలా పవిత్రంగా భావిస్తాం. అన్నాన్ని వేస్ట్ చేయొద్దు, అన్నపూర్ణేశ్వరి అని మాట్లాడతాం కదా. సో మరి అలాంటి అన్నపూర్ణేశ్వరిలో మరి ఎలాంటి ఫుడ్ కలుపుకొని తింటున్నాం? మినిమం కామన్ సెన్స్ కదా, మినిమం సెన్స్ అది. మళ్ళీ ఆ, ఈ రోజు శుక్రవారం నేను తినను, గురువారం నేను తినను, సో శనివారం నేను తినను అంటారు. ఆ రోజున ఉండే భగవంతుడు రోజు ఉండడా? బుధవారం ఉండడా? మంగళవారం ఉండడా? సోమవారం ఉండడా? దేవుడు అన్ని రోజులు అందరిలో ఉన్నప్పుడు మరి ఈ రోజు ఉంటాడు, ఈ రోజు లేడు అనడానికి ఎక్కడుంది ఛాన్స్? చిన్న లాజిక్. ఎస్. మళ్ళీ అందులో కూడా ఎలా అంటే శనివారం వచ్చేసరికి అంటే మిగతా వాళ్ళు కొంతమంది అసలు కొంచెం ఎలా అంటే నేను ఎప్పుడు కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ చదువు వాళ్ళకి లాజికల్ బ్రెయిన్ ఉంటుంది కదా బాగా. నేను నిన్న తిన్నాను, ఈ రోజు తిన్నాను. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎలా ఉంటారు అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, శనివారం రా నా దగ్గర తీసుకురాకు నువ్వు అని అంటే, నువ్వు మొన్న తిన్నావు నిన్న తిన్నావు, ఓకే. వాళ్ళకి అది కూడా ఉండదు కదా. అప్పుడు పెద్దవాళ్ళు అసలు నా దగ్గరకే తీసుకురాకు, అపవిత్రం అయిపోతుంది. ఆ రోజు మాత్రమే మరి అంత అపవిత్రం అయిపోయే విధంగా నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు అది పెట్టే పెంచావుగా నీ కొడుకుని ఆ, ఈ కూతుర్ని, అండ్ వద్దంటుంటే. ఎక్కడికి పోయి ఉంటుంది? అది తిన్నాక కడుపులో పోయి ఉంటుంది. అదే అరగడానికి 72 గంటలు పడుతుంది. సో ఇంకా మిమ్మల్ని నేను దగ్గరికి రావద్దు అంటే ఇక్కడుండేది ఏం చేస్తాం? ఈ శరీరానికే ఇది ఉంటుంది కదా. దట్టు స్నానం చేసిపోతే అయిపోయి గుడికి వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకుంటాం. మరి ఎలా? మళ్ళీ మూవీస్ కూడా వస్తాయి. 100% సంథింగ్ లవ్ అనుకుంటా. 100% లవ్ 100% లవ్. మూవీ. దాంట్లో 12 అయితే రియల్ గా ఉన్నారండి, అది బయట కూడా అట్లాగే ఉన్నారు రియల్ గా. ఆ, ఎన్ని మనకి ఇక్కడ వైపు యాక్చువల్ గా మేము ఉండేది కర్నూలు వైపు కదా. సో ఏమంటారు ఆయనని, నరసింహస్వామి ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి. ఊరుకుంది రన్నాను అంటారు. శ్రావణ మాసం మొత్తం తిన్నారు చాలా. ఆ ఆ నెలలో తెచ్చుకుంటే మట్టుకే దేవుడు ఆగ్రహించేసి ఇంట్లో ఏదో ఒకటి అశుభం చేసేటట్టు జరిగేటట్టు చూస్తాడు అనేది ఒక ఇది నమ్మకం. ఓకే. ఉమ్, సో సోమవారం తినరనమాట. ప్రతి సోమవారం సోమవారం ఒక్కటే తినరు. సోమవారం సోమవారం ఉమ్. ఒక్కటే ఒక కుందీరన్న స్వామి ఉంటాడు వాళ్ళకి. మిగతా డేస్ లో ఉండడు ఆయన. సో ఆ సోమవారం మధ్యాహ్నం 12 దాటితే అయిపోయా, రెడీగా పెట్టుకుంటారు తెచ్చి పెట్టేసుకొని. నెక్స్ట్ 12 దాటిందంటే తినడం స్టార్ట్ చేస్తారు. ఆ నైట్ టైమ్స్ లో కూడా ఆ హెవీ ఫుడ్ ని. ఇది కడుపా లేకపోతే ఏంటో? ఈ శరీరం అంటే ఏంటో ఒక అవగాహన లేకుండా పోతుంది. ఇది ఎందుకు నిర్మించబడింది ఏంటి అనేది. సో ఇప్పుడు ఇందాక ఒక మాట నేను ఎక్స్టెండ్ చేశాను. ఏంటంటే చెప్పాను కదా, ఒక మనిషి చచ్చిపోతే అసలు అక్కడికి వెళ్ళిన వాళ్ళు దూరంగానే చూస్తాము. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి స్నానం చేస్తే గాని ఇంట్లోకి రాము మనం. మరి నువ్వు కుళ్ళిపోయిన దాన్ని ఇలా కట్ చేయి అలా కట్ చేయి అని చెప్తాం. మళ్ళీ దాన్ని వండి అప్పటికే కుళ్ళిపోయి ఎన్నో ఇది కూడా గంటలు అయి ఉంటుంది. చనిపోయినది శవంతో సమానమే కదా. ఆ, మరి నువ్వు శవాన్ని మరి పవిత్రంగా గుడి అనుకుంటున్న ఈ శరీరంలో మనం ఎలా వేసుకుంటున్నాం? వేసుకోవడా నువ్వు ముట్టుకునే ముట్టుకోవు అక్కడికి వెళ్ళి వస్తే, మరి అంత హ్యాపీగా నీ పళ్ళల్లో పెట్టుకొని నీ శరీరంలోకి, ఈ గుడి అనే శరీరంలోకి నువ్వు ఎలా వేస్తున్నావు? మళ్ళీ నిజంగా. ఎంత లోపలికి వెళ్ళి నరకం నరకం ప్రతి ఒక్కరూ అవును. ఫీల్ అయి ఉంటారు. తినక ముందు కొంచెం ఈజీ ఈజీ ఉంటుంది, తిన్న తర్వాత రచ్చ ఉంటుంది లోపల. కడుపు ఎందుకు కడుపు బరువు ఉందని చెప్పేసి ఎన్ని గ్యాస్ట్రిక్ టాబ్లెట్లు వేసుకుంటుంటారో ఇప్పించుకొని తీసుకొని. సో ఇబ్బంది అట్లా ఇట్లా అంటారు. మళ్ళీ కేవలం ఈ నాలుక రుచి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ తినడం. ఇది దాటిందంటే లోపలికి వెళ్తుందంటే అది విషంతో సమానమే అంట యాక్చువల్ జనరల్ గా చెప్తారు. ఆ నాలుక దాటితే ఏ ఆహారమైనా అది మనకు విషంతో సమానమే ఇది అవుతుంది అట్లా అని చెప్తుంటారు పెద్దవాళ్ళదంతా కూడా. మరి ఇది కేవలం ఎక్కడ వరకు తింటున్నాం? ఎంత ఇదితో ఉన్నాం? ఇది ఇప్పుడు ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే కనుక, ఆ
అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ గురించి ఫస్ట్ కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ గా చెప్తాను. చాలా హింసలు ఉన్నాయి. ఇది ఒక ఒక 1 అవర్‌లో అవ్వదు ఇది. చాలా టైం పడుతుంది డిస్కషన్ కి. ఎందుకంటే అన్ని హింసలు చేస్తున్నాడు మానవుడు. బట్ జస్ట్ టచ్ చేసుకొని ఇది ఎక్కడుంది అలా చెప్పుకుందాం. ఇప్పుడు జంతువు ఏమైనా నన్ను కట్ చేయి పర్వాలేదని శాంతంగా చచ్చిపోతుందా? చావదలాగా. గిలగిల గిలగిల భయం దానిలో భయం. ఎంత జరుగుతుందంటే నన్ను చంపుతున్నాడంటే నేను చంపేయాలి. ఆ యాంగ్రీనెస్ ఎంత ఉంటుంది లోపల. నిస్సహాయత. ఎన్నెన్నో చంపక ముందు ఎన్నో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో తనలోను. రిలీజ్ అవ్వంగానే లోపల పాయిజన్ అయిపోయింది. చంపక ముందే ఆ జంతువు శరీరం పాయిజన్ అయ్యింది అక్కడ. ఎందుకంటే ఒక నిస్సహాయ స్థితిలో ఉంది ఒక జంతువు. ఏం చేయాలో తెలియక లోపల ఆల్రెడీ విషపూరితమైన ఆలోచనలు రిలీజ్ చేసేసింది. యాంగర్ ఎంత ఎంత అది విపరీతమైన యాంగర్‌లోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా. చిన్న చిన్నపాటిది వేరు. చచ్చిపోతుంది కదా అది. ఎన్నో రియాక్షన్స్ జరుగుతాయి లోపల. దానికిష్టం లేదు. అరుస్తుంది. కేక పెడుతుంది. లోపల ఎన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఉంటాయి. టెస్ట్ చేసుకోమని చెప్పు. అలా ఆర్తనాదం పెట్టి ఉన్నప్పుడు లోపల ఏం జరుగుతుందో ఒక టెస్ట్ చేసి, హ్మ్. జరగక ముందు ఒక టెస్ట్ చేసి లోపల పాయిజన్ అయ్యిందో లేదో టెస్ట్ చేయొచ్చు. అప్పటికే పాయిజన్ అయిపోయిందది. ఎన్నో రకాల ఆలోచనలు విపరీతంగా నిస్సహాయ స్థితిలో చంపాలని గూడా ఉంటుంది జంతువుకి. ఎందుకుండదు? తన ఆత్మరక్షణ. ఖచ్చితంగా. జంతువుకున్న ప్రతి జంతువుకు తనను తాను రక్షించుకునే స్ అది నేర్చుకోవడానికి జంతువు ఉంటుంది. ఆఫ్‌కోర్స్ ఉంటుంది. చంపలేకపోవచ్చు. చంపాలన్న ఆలోచన ఉంటుంది. అది మరి చంపగలిగిందంటే వీళ్ళుండరు. దగ్గరకి కూడా పోరొస్తారు. దాన్ని ఇచ్చి కూడా చెయ్యరు. అది ఏం అనలేదు కాబట్టే వీళ్ళ ఇది జరుగుతోంది గానీ, అలా ఏదంటే అసలు చంపలేదు. కానీ చంపే ఆలోచన చేసింది. చేసింది. అవును. 2 ఒకటే. మేబీ దానికి బలము, కండబలం లేకపోవచ్చు. అక్కడ ఆల్రెడీ ఆలోచన ఉంది దానికి. ఉంది. అందుకే మొక్క అలాంటి ఆలోచన చెయ్యదు. మొక్క స్థితిలో ఎందుకు చాలా మంది అడుగుతారు, "మొక్కను పీకుతున్నావు కదా! చంపుతున్నావు కదా! మరి అది కాదా?" ఇది చాలా మంది క్వెషన్ చేస్తారు. మొక్క దానంతట మొక్క యొక్క కాన్షియస్‌నెస్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొక్క యొక్క చైతన్య పరిధి వేరు. జంతువుకొచ్చేసరికి జంతువు, మనిషి 2 పక్క పక్కన చైతన్యాలు. ఇలా అతుక్కున్న చైతన్యం. జంతు పరిణామంలో సాధు జంతువులుగా అంటే మన ఆవు ఇలాగ సాధుతత్వం, శాకాహార తత్వం ఏ జంతువులైతే ఉంటాయో అది లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాయి. జస్ట్ 1 ఆర్ 2 లైఫ్స్‌లో అవి మానవుడి కిందొచ్చేస్తాయి అవి. దే ఆర్ బ్రదర్స్ అక్కడ. పక్కనే. ఇప్పుడు కొత్తగా జన్మలు తీసుకుంటున్న మానవుడి యొక్క చైతన్యం మూలాధార స్థితిలో ఉంటుంది. పక్కనే ఉన్నాయి. ఒక 2 జన్మల్లో. మన మానవుడు స్థితిలో మనం మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకుంటాం. మరి పక్కనే ఉన్నాది అక్కడ. అందుకే మనము ఒక తోబుట్టువులా చూసుకోవాలి వాటిని. వాటికి మనము చెప్పాలి. అంటే ఇంకా మనము మచ్చిక చేసుకొని దగ్గరగా తీసుకున్నప్పుడు అవి ఇంకా తొందరగా మానవ జన్మలోకొచ్చేస్తాయి. ఎదిగేటట్లు చేయాలి. పరిణామ స్థితిలో మనము హెల్ప్ చేయాలి. మనం ఏం చేస్తున్నాము దాన్ని మానవుడే చంపితే పాపం దానికి దాని పరిణామంలో మనం అడ్డుపడుతున్నాం. మనము ఇది చాలా ఇంపార్టెంట్ పత్రి సార్ ఇదొకటి చెప్తారు. మనము ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుంది. ఒకటి హింస మనం చేస్తున్నాం ఆబ్వియస్‌లీ మనకు తిరిగి వస్తుందిది. ఆల్రెడీ వచ్చేసింది. ఇంకొకటి
నువ్వు పరిణామ స్థితిలో ఎదిగే స్టేట్ లో ఉన్నావు. ఒక్కొక్కటి వన్ నుంచి టూ త్రీ నుంచి అలా వెళ్తున్నావు. ఎన్నో జన్మల ముందుకు వెళ్తున్నావు అక్కడ. నువ్వు జంతువుని చంపితే, ఆ స్థితిలో ఉన్న జంతువుని చంపితే, ఆ జంతువు న్- మానవుడుగా నువ్వు నువ్వు క్రియేట్ చేసిన ఫోబియా, అది ఒక భయం క్రియేట్ చేసావు. నువ్వు మచ్చికతనం చేసుకోవాలి, ఒక శాంతిని నేర్పాలి జంతువుకు. ఒక పరిణామ స్థితిలో దానికి ఆ ఒక స్నేహభావం నేర్పాలి. అప్పుడు ఆ పరిణామ స్థితిలో ముందుకు వెళ్తూ ఆ మానవ జన్మలకు తొందరగా వచ్చేస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాము, దాన్ని నరికి చంపి మొత్తం అన్ని రభస చేసి ఏం చెయ్యట్లేదు. ఇంకా చెప్పాలంటే స్లాటర్ దానిలోకి తీసుకువెళ్తే అసలు దాని మెషిన్ కింద చేస్తున్న ఎంతో హింస ఉంది. ఒక్క దగ్గర కాదు. కానీ కొంతమంది ఈ అంటే ఒక అంటే జంతువుని ఒక ఒక ప్రాణం ఉన్న స్టేట్ లోని చూసే ఇది వేరు. సెకండ్ మీరు మాట్లాడండి, 1 సెకండ్. మేడం గారు చక్కగా వివరిస్తూ వస్తున్నారు. ఫ్రెండ్స్, మేడం అన్నారు కదూ, ఆ మరి ఈ కాన్షియస్నెస్ తో అవి మనల్ని మనం చంపేస్తాము. సో అవే మనల్ని కూడా ఇది చేస్తుంది. సో సింపుల్. మరి మనం ఎదగాలి. అంటే నేను ఒక బాగా చదువుకోవాలి, నేను జాబ్ తెచ్చుకోవాలి, సో మరి ఇంట్లో ఫ్యామిలీ అంటే ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ ఎదగాలని నేను ఎలాగైతే కోరుకుంటున్నాను, మరి జంతువు కూడా అలాగే కదా. ఎస్ మేడం, ప్లీజ్. అంటే ఇప్పుడు సారీ ఫర్ ద ఇంటరప్షన్. మై మదర్ సెల్ ఫోన్ ఈస్ హియర్ ఓన్లీ. షీ లెఫ్ట్ హియర్. ఓకే. సో ఏమైందంటే నువ్వు దాని పరిణామాన్ని ఎంత దగ్గరికి తీసుకొస్తావో నీ పరిణామం అంత ముందుకెళ్తుంది. నువ్వు ఎదగడానికి వచ్చావు ఇక్కడికి. మనం ఏం చేస్తున్నాము, దాని పరిణామాన్ని ఆపేసి దాన్ని ఎన్నో జన్మలు మళ్ళీ, ఎందుకంటే జంతువుకి మానవుడు అంటే ఒక విపరీతమైన భయం వచ్చేస్తే మళ్ళీ అది వదిలించుకోవడానికి మళ్ళీ ఎన్నో జన్మలు పడుతుంది. దానికి కూడా జంతువుగా ఉంటూనే అది అది అవుతుంది తప్ప ఆ అందుకే చూడండి, ఏవైతే జంతువులు చాలా మచ్చికగా అయిపోతాయో, అంటే మనం ఇంట్లో డాగ్స్ ని పెంచుకుంటాం పెట్స్ కింద, ఏవైతే బాగా మచ్చికగా అయిపోయాయో అప్పుడు దాని పరిణామము ఫోబియా నుంచి ఏది. ఎందుకంటే మన ప్రతిదీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక మనస్థితి శాంతంగా ఆ, ఒక ఒక వైడ్ రేంజ్ లో, ఓపెన్ రేంజ్ లోకి వెళ్ళే కొద్ది పరిణామ స్థితి ఒక్కొక్కటి ఎదుగుతున్నట్టు మనము దాన్ని చంపి దాని హింసకు గురి చేసి దాని యొక్క చైతన్యం కృషించిపోయేట్లు చేసేస్తున్నాం. థింక్ చేయనివ్వకుండా ఒక భయం అనేది ఉంటే మనం ఏది నేర్చుకోలేం. అది అందరికీ తెలిసిన విషయం. మరి దాన్ని మనం ఏం చేస్తున్నాము, అసలు మానవుడు పరిణామం ఎక్కువ కాబట్టి నువ్వు ఎక్కువ చైతన్యం స్థితిలో ఉన్న దగ్గరకు నువ్వు తీసుకొస్తే అది ఎదుగుతుంది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు నా దగ్గరికి వచ్చిన వెంటనే నేను చంపేస్తాను అన్నప్పుడు మరి అది ఎదిగే చాయిస్ లేదు. మళ్ళీ అది జంతువులతో స్నేహం చేస్తుంది. మరి అంతే ఉంటుంది. అది మానవుడితో స్నేహం చేస్తున్నప్పుడు మానవ జన్మల్లోకి ఎంటర్ అవుతుంది. మరి నువ్వు అడ్డుతున్నావు కదా, మానవుడు అక్కడ అడ్డుతున్నాడు. అంటే నేను చంపుతాను అని. అప్పుడు ఏం చేస్తుంది, ఓకే ఆల్రెడీ భయం ఫోబియా వచ్చేసిందా, ఇంకా అది పరిణామ క్రమంలో అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది. అది ఎంత బ్యాక్ వెళ్ళిందో నువ్వు అంతే బ్యాక్ వెళ్తావు. ప- పునరపి మరణం, పునరపి జననం, ఇంకంతే మరి. అది ఎంత థర్డ్ డైమెన్షన్ లోకి ఇంకా 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 తీసుకెళ్తుందో, మానవుడు యూనివర్సల్ కాన్షియస్నెస్ గా ఉన్న మానవుడు ఎందుకు ఇంత దిగజారిపోయాడు, మెయిన్లీ ఆహారం వల్ల దిగజారాడు ఖచ్చితంగా. నువ్వు ఏదైతే ఆహారాన్ని తీసుకున్నావో నీ సెన్సరీస్ అన్ని కూడా బ్లాక్ అయిపోతున్నాయి అక్కడ. అందుకే ఆ ఆ విజన్ ఉండదు, సెన్సిటివిటీ తగ్గిపోతుంది. అందుకే మనము
ఈ ప్రకృతి ఇప్పుడు మనం టెక్నాలజీ అనుకుని ఎందుకు ఇది జరుగుతుందంటే మనకి ఇంకొక 10 మినిట్స్ ఉంది. టెక్నాలజీ అనుకుని మనము ఇన్ని గ్యాడ్జెట్స్ ఇవన్నీ తెచ్చుకొని, ఎందుకంటే మన సెన్సెస్ పనిచేయటం లేదు కాబట్టి మనం ఇది ఎక్స్టర్నల్ గా పెడితే ఓకే మనం చాలా టెక్నాలజికల్ గా బాగా ఎదిగిపోయామని చెప్పి అనుకుంటున్నాం. మళ్ళీ దాని ప్రకృతికి హింస చేస్తున్నాం అక్కడ. ఎన్ని ఎకోస్టిక్ గా మనం అంటే ఏంటి ధ్వని పరంగా ఎంతో హింస జరుగుతోంది. వెహికల్స్ ఆన్స్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మన బయోలాజికల్ వేవ్స్ ఉన్నాయి ఇక్కడ. మన బయోలాజికల్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మొత్తం కలిపి అది కరెక్ట్ గా లేదు. బయోఫీల్డ్ అనేది డిస్టర్బ్ అవుతోంది. అది హింస. ఎన్నో రకాలు మనం తీసుకొచ్చుకున్న ఎన్నో టెక్నాలజికల్ ఇవి మనకి తెలియదు. ఉపయోగించుకోవచ్చు, టెక్నాలజీని ఉపయోగించుకోవడం కాదు, కానీ మనకై మనం తీసుకున్న డిస్టర్బెన్స్ ఎంత జరుగుతుందని మనం తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మన సెన్సెస్ అంత అభివృద్ధి చెందలేదు. ఒక వర్షం వస్తుందా లేదా అని చెప్పాలంటే మళ్ళీ మనం ఇంకొక ఇన్స్ట్రుమెంట్ పెడతాం. ఇంతకు ముందు మనము ఋషులు ఎన్నో ఏళ్ళు ముందుకు ఒక 10 సంవత్సరాల తర్వాత ఫలానా కాలంలో ఫలానా టైంలో ఇన్ని సెకండ్లకి వర్షం పడుతుందని ఎలా చెప్పేవారు? ఈ క్షణం వర్షం పడుతుందో లేదో మనం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు. ఎన్నో 10 సంవత్సరాల తర్వాత చెప్పేవారు. 10 సంవత్సరాలు ఈ సెకండ్‌కి పడుతుందని. వాళ్ళకి మరి అంత సెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మనం కోల్పోయాం. పరిణామంలో మనం కోల్పోయాం. హింస. మనం చేస్తున్న హింసే మన పరిణామాన్ని ఇంత లాక్కొని తీసుకొచ్చి జంతు స్టేట్‌కి తీసుకొచ్చేసింది. ఇది మనకి తెలీదు. ఎంత మనం హాని చేసుకున్నామో తెలీదు. ఈ ఆహారము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఫస్ట్ పత్రిసారి ఎందుకు ఫుడ్ నువ్వు ఎక్స్టర్నల్లీ జరుగుతుంది ఎలాగా జరుగుతుంది. నువ్వు అది శరీరం పైన ఉంది. ఇంకా అది కూడా కాదు. లోపలికి తీసుకుంటున్నావు. ఇంకేంటి? లోపలికి ఫస్ట్ తీసుకొని రాపితే ఎక్స్టర్నల్ గా అప్పుడు మనము అట్లీస్ట్ ఒక సెన్స్ వస్తుంది. ఓకే, ఇది జరుగుతోందనే విషయం తెలిసి అప్పుడు మళ్ళీ ఇంకొక స్టెప్ ఎదుగుతాం. ఫస్ట్ స్టెప్ ఎదిగేది ఫస్ట్ ఏంటంటే ఆహారాన్ని మనం సరైన ఆహారం తీసుకోవడం. మొక్కలు మొక్కలు మనము మనం మొక్కలతో మాట్లాడే ప్రయత్నం మనం చేయలేదు. మొక్కలతో మాట్లాడితే తెలుస్తుంది ఆ విషయం. మొక్కలు ఇవ్వాలని కోరుకుంటాయట. షా పళ్ళు మొక్కతో మాట్లాడితే తన ఫ్రూట్స్ ని తను ఇవ్వాలని అనుకుంటుంది. తల్లి పొజిషన్ లో ఉంది అక్కడ. ఏదైనా అక్కడ కావాలి అని అంటే మన పర్మిషన్ తీసుకొని చెయ్యొచ్చు. ఒక శాఖను మనము విభజించాలనుకుంటే అది కూడా ప్రకృతి సమతులనంలో ఉందా లేదా అని సీతమ్మ వారు చెప్తారు. సీతమ్మ వారు అంతా చక్కగా ప్రకృతితో అనుసంధానమై ఉన్నారు కాబట్టి నీకు ఎంత మటుకు కావాలో నువ్వు ప్రకృతిని అడిగి పర్మిషన్ తీసుకొని గ్రాంట్ అయితే అప్పుడు నువ్వు తీసుకో. అందులో హింస లేదు. ఎంతో మంది చెప్తారు నువ్వు చంపటం లేదా అని. అవును, నువ్వు పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం మొత్తం అడవులు నరికేస్తే అది హింస కాదా? ఆబ్వియస్లీ హింస అవుతుంది. అది కూడా హింసే. నువ్వు ఎప్పుడూ కూడా మనిషి, నువ్వు అంటే ఇక్కడ మనిషి ఎప్పుడూ కూడా ఎవ్వరి దగ్గర పర్మిషన్ అడగడు. ఎందుకంటే తనే రాజు. నేను మట్టుకి చాలా ఎదిగిన, నేను అన్ని చేయగలను, నేను అందరినీ హింసించగలను, నాకు భుజబలం ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను, చంపగలను. అందుకే నేను బాగా ఎదిగిన ఆత్మ, ఇందుగా ఎదిగిన ఆత్మ. నీకు అంత ఎదిగిన ఆత్మ అని అనిపించుకోవాలంటే నీ దగ్గరికి ప్రకృతి నీకు పర్మిషన్ నువ్వు అడగగలిగితే అన్ని నీకు ఇస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా పర్మిషన్ తీసుకోలేదు. నువ్వు అందరితో నేను ఉన్నాను, అందరితో కలిపి ఉన్నానని నువ్వు ఎప్పుడు భావించలేదు. ఇంకో యూనిటీ కాన్షియస్నెస్ అంటే ఏంటి? అందరితో కలిపి ఏకత్వంలో కాన్షియస్నెస్ కు నువ్వు వెళ్ళలేదు. అందుకే నీకేం తెలియదు.
నువ్వు ఏకత్వంలో ఉంటే అప్పుడు నీకు ప్రకృతే చెప్తుంది ఫలానా దగ్గరికి నువ్వు వెళ్ళాలి, ఫలానా దగ్గర నువ్వు వెళ్తే నీకు అన్ని సోర్సెస్ ఉంటాయి, నువ్వు అక్కడ తీసుకొని చెప్తుంది. ఫలానా ఎప్పుడు వర్షం పడుతుందని చెప్తుంది, నువ్వు ఇక్కడ ప్రమాదం జరుగుతుందని చెప్తుంది, అన్ని చెప్తుంది. నువ్వు మ్, ఇదంతా ఏదో కష్టతరంగా బతకాల్సిన అవసరం లేదు. ఎంత ఫ్రీడమ్ ఉంది ప్రకృతిలో, యూనివర్స్ లో ఎంతో ఫ్రీడమ్ ఉంది. ఆనందంగా జీవించే ఒక వైభోగం ఉంది. కానీ నువ్వు చేసుకునే హింస నిన్నే రిఫ్లెక్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చింది, 3 పరిధుల్లోకి తీసుకెళ్ళిపోయింది. అది మనం చేసుకున్నదే. సో మాస్టర్స్, ఓన్లీ 5 minutes లెఫ్ట్. మనం చాలా రకాల హింసలు ఉన్నాయి, దాన్ని వదిలించుకోవాల్సిన బాధ్యత మానవుడిది. సో ఈరోజు ఈ రకంగా చక్కగా మనం ఏమి ఆ, హింస చేస్తున్నామో తెలుసుకొని చిన్న ప్రయత్నం చేస్తాము. మరి దాన్ని వదిలించుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చక్కగా శాకాహారులుగా ఉందాం. ఫస్ట్ పాయింట్ నాది. నేను మాస్టర్స్ దగ్గర నుంచి కానీ ప్రకృతి దగ్గర నుంచి కానీ ఫస్ట్ నేర్చుకున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ శాకాహారులుగా ఉంటే మనము కొంత మట్టుకు హింస నుంచి మనము బయటపడతాము. అప్పుడు మన సెన్సెస్ పనిచేస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి హింసను మనం చేస్తున్న మాటల ద్వారా హింసని చాలా ఉంది. అది ఒకవేళ ఆ, అంటే అది ఇంకా చాలా ఉంది, ఇంకా మన మాస్టర్స్ చెప్తారు. సో ఈ రోజు నేను ఆ, ఆహారం, ఎస్పెషల్లీ ఆహారం గురించి చెప్దాం అనుకున్నాను. సో ఎందుకంటే అది మేజర్ గా జరుగుతుంది. మేజర్ గా జరుగుతున్న వాటిలో ఆ, అది కూడాను రకరకాలు చెప్పుకుంటూను, రకరకాలు ఇది అది హలాల్ అని, లేదంటే నేను ఆ దేవుడికి దండం పెట్టుకొని బలులు దేవుడి పేరు చెప్పుకొని బలులు చేస్తూ చేశాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. అది దేవుడి పేరు ఎందుకు చెప్తున్నారు? నువ్వు చేస్తూ దేవుడి పేరు తీసుకొస్తాను. దేవుడు నీతో ఎప్పుడైనా మాట్లాడాడా అలాగా? ఒక్కసారి మాట్లాడితే అప్పుడు ప్రూఫ్ ఉంటుంది. నీకు అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు, నువ్వు దేవుడి గురించి మాట్లాడుతావు. దేవుడు గాడ్ కాన్షియస్నెస్ అంటే ఏం తెలియదు. దానికి ఒక నీ రూపాన్ని ఇచ్చేసి దేవుడిని నువ్వు సృష్టిస్తావు. నిన్ను ఆ, అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం చెప్పిందని చెప్తావు. నువ్వు చేయాలనుకుంటే ఎంత స్టోరీ అయినా అల్లుకొని వస్తావు అక్కడ. నీ స్టోరీస్ కి మానవుడి యొక్క స్టోరీస్ కి అంతు ఉండదు. వాడు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు, ఇదే కరెక్ట్ అని చెప్తాడు. అందుకే కరోనా తన రూపంలో, గాడ్ కాన్షియస్నెస్ తన రూపంలో నువ్వు ఇంత చేసావు కదా, ఇప్పుడు నా మాట నువ్వు విను అని చెప్పి కూర్చోపెట్టింది. చచ్చినట్టు కూర్చోపెట్టింది. ఇంకా ఎప్పుడు ప్రకృతికి తనదైన స్టైల్ ఒకటి ఉంటుంది, అది చాలా వైవిధ్యంగా తీసుకొస్తుంది. మనము ప్రకృతి యొక్క ఇంటెలిజెన్స్ నువ్వు తెలుసుకోవాలంటే నీకు కనీసము ఇంతైనా సెన్స్ ఉండాలి. ఆ సెన్స్ లోకి వెళ్తే అప్పుడు ప్రకృతి యొక్క ఇంటెలిజెన్స్ నువ్వు తెలుసుకోవచ్చు. చాలా ఉంటుంది ఇంటెలిజెన్స్, ప్రకృతి యొక్క ఇంటెలిజెన్స్. మనం ఇంకా రీచ్ అవ్వలేదు. మనం అంత మాట్లాడుకునే స్టేట్ లో మనం లేము. అట్లీస్ట్ ప్రేమించే స్టేట్ లో ఉంటే ప్రకృతి మనకు అంతా చెప్తుంది. చక్కగా మనం దివ్య మానవులం అవుదాం మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ మేడం, మీరు చెప్పింది అంటే ఏదైతే బలులు అవన్నీ మాట్లాడుకుంటామో అవంతా గుడి బయటే జరుగుతాయి, కానీ గుడి గర్భగుడిలో ఆ దేవతకు తీసుకెళ్లరు నైవేద్యం అని. ఇది తీసుకెళ్ళి పెట్టొచ్చు కదా, అట్లా చెయ్యరు, అసలు చెయ్యరు. నేను చూసాను, ఇది కూడా జరుగుతోంది. నేను రీసెంట్ గా ఇప్పుడు కామాఖ్య టెంపుల్ కి వెళ్ళాను. కామాఖ్య టెంపుల్ గువాహతిలో ఉంది. కామాఖ్య పార్వతీదేవి యొక్క యోని అక్కడ ఆ, పడింది, అంటే ఆ భాగం దక్షిణాఫ్రికా పడింది అక్కడ, భాగం పడింది, యోని పడింది. అక్కడ ఒక శక్తిపీఠం అది. ఆ, అక్కడ ఎన్ని బలులు జరుగుతున్నాయో నేను చూశాను. ఉమ్, కట్ చేసి జంతువుది నేను చూశాను. అసలు నేను ఆశ్చర్యపోయాను, ఇక్కడ ఎలా జరుగుతుంది. కట్ చేసిన ముండెము, ముండెము రక్తం కారుతూ గర్భగుడిలోకి తీసుకెళ్తున్నారు నేను చూశాను. చూడండి.
ఎంత దారుణం అసలు. ఆ తల్లి అసలు ఎందుకు కోరుకుంటుంది? ఎందుకు బలి కావాలని కోరుకుంటుంది? దేవత అయిన ఇది పట్టుకొని వెళ్ళి మొండం కారుతూ ఉంటే అప్పటికప్పుడు ఊగిపోతున్నా. నేను వర్ణించలేను అసలు దానిని. అంత ఉమ్, హింస. ఉమ్. కారుతుంది ఆ జంతు పాపము. ఇంకా అది టప్పని కట్ చేసినట్టున్నారు. అది ఇంకా అది చేస్తుంది. ఇలా పట్టుకొని తీసుకెళ్తున్నారు గర్భగుడిలోకి. ఆ రక్తం అక్కడ పడాలంటే. ఏంటది? ఇంత విపరీతమా? అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఇక్కడ వైపు అయితే ఇక్కడ వైపు, అంటే ఐ మీన్ ఇక్కడ కర్నూలు వైపు ఇదంతా కూడా లోపలికి అయితే తీసుకెళ్లారు గర్భగుడిలోకి. బయట ఒకటే చేస్తారనమాట. నేను అదే క్వశ్చన్, ఎందుకు తీసుకెళ్ళి అమ్మవారు కోరింది అంటారు కదా, పోయి ఇవ్వండి అమ్మవారికి అని చెప్పి అనడం నేను. ఇవ్వండి మళ్ళీ ఆమెకు పెట్టండి నైవేద్యం అవన్నీ ఎందుకు పెట్టారు మీరు? మళ్ళీ తీసుకెళ్లి భక్ష్యాలని చేస్తారు, స్వీట్ ఏదో ఒకటి చేసుకొని తీసుకెళ్లిపోయి పెడతారు చేస్తారు, మళ్ళీ అదెందుకు పెడతారు? ఈ కోరిన అమ్మకి ఇదే పెట్టండి తీసుకెళ్ళి. మళ్ళీ అది కూడా భయమే. ఏ అస్సలు నా అవసరం కోసం, నా కోరికలు తీర్చుకోవడం కోసం నేను చేసుకుంటున్న స్వార్థపూరితమైన ప్రక్రియ ఇదంతా కూడా. కానీ సో ఎలాంటి బలులు అనేవి అవన్నీ కోరరు. ప్లస్ ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఎవరు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇంట్లో పప్పీస్ అని, కుక్కలని, పిల్లలని పెంచుకోవద్దండి. అస్సలు పెంచుకోవద్దు. అది చూపించే ప్రేమ, మీరు వాటిపైన చూపించే ప్రేమ అంతా అబద్ధమే. ఈ పప్పీస్ కి ఉండే ప్రాణము మేకలో కోళ్ళలో ఉండదా? సింపుల్. మరి మీరు పెంచుకున్న వాటిపైన ఒక్కటే ప్రాణం ఉంటుంది, వాటికి ఒక్కటే మనసు ఉంటుంది. మీరు చెప్పే మాటలు అవి ఒక్కటే వింటాయి అనుకుంటున్నారా? ప్రతి జీవి, ప్రతి జంతువు వింటుంది ఫ్రెండ్స్. వాటికి కూడా మనసు అనేది ఉంటుంది, ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. వీటిని కట్ చేస్తే రక్తం వస్తుంది. మీరు అదే ఆకుకూరల్ని, కూరగాయల్ని కట్ చేస్తే రక్తం రాదు, వాటర్ వస్తుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది అందులో. సో కాబట్టి వాటికి వీటికి అసలు కంపేరే చేయొద్దండి. నేనేదో గెలవాలి, మీతో ఆర్గ్యూ చేసి నేను గెలవాలి అనుకొని అలా ఒక ఈగోకి పోయి అట్లా ఆర్గ్యుమెంట్స్ చెయ్యకండి దయచేసి కూడా. సో ఇక్కడ మరి ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాల్సిందే. ఎస్. ఇక్కడ ఇప్పుడు మనము అంటే చాలా క్వశ్చనింగ్ ఏమొస్తుందంటే మొక్కలు కట్ చేయరా అని అంటే రక్తము ఈ ఫ్లూయిడ్ అనేది మన ఇది ఇక్కడ సిగ్నల్స్ ని పంపించడానికి మనకి ఇది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇందాక నేను చెప్పాను, మొక్క తనకై తాను తన ఫలాలను ఇవ్వాలనుకుంటుంది. ఇవ్వాలనుకుంటున్నాం. అవును. తను తీసుకునే యాక్చువల్లీ దాని ఒకవేళ చూస్తే అది పండిపోయిన తర్వాత ఆ ఫ్రూట్ పడిపోతుంది కూడా చూస్తే ఆ, కనుక. మొక్క తన ఆ ఇప్పుడు మొక్కలకి ఇప్పుడు తుమ్మెదలు వస్తాయా, అది కావాలని అట్రాక్ట్ చేస్తాయి. అవును. అట్రాక్ట్ చేసి అది ఫలదీకరణం చెందించుకోవడానికి జంతువులకి మొక్కకి ఒక సింబయోసిస్ అక్కడ ఉంది. అంటే ఏంటి, కంబైన్డ్ ఒక స్నేహంతో రెండు కలిపి జీవన విధానం అని ఒకటి ఉంది. నువ్వు నీళ్లు పోస్తావు మొక్కకి, మొక్క నీకు ఫలం ఇస్తుంది. ఇది ఒక కలిసి జీవించే విధానం అనేది ఉంది. అంతేగాని అది నేను పుట్టిన వెంటనే నువ్వు నన్ను నరికి అని చెప్పదు. నువ్వు పర్మిషన్ తీసుకో. పర్మిషన్ తీసుకొని ఆ, ఆ, ఫలాన్ని తీసుకో. పర్మిషన్ తీసుకొని ఒక ఒక శాఖని కట్ చేసి నీకు ఉపయోగించుకో దేనికైనా. పర్మిషన్ తీసుకోవాలి దేనికైనా. మొత్తాన్ని నరికేసి మొండి చేసేయడం కాదు అక్కడ. మొత్తాన్ని నరికేయడం కాదు. తాత ఎప్పుడు చెప్తారంటే అరే మొక్క నీకు ఇవ్వాలని కోరుకుంటుంది. తన సహజ గుణము ఇవ్వాలని కోరుకోవడం, కానీ పర్మిషన్ తీసుకుంటే దాంట్లో హింస లేదు. ఎందుకంటే సహజంగా ఓకే తీసుకొని సహజంగా తను ఇవ్వాలని కోరుకున్నప్పుడు, ఇస్తున్నప్పుడు నువ్వు లాక్కునేది లేదు అక్కడ. నువ్వు పర్మిషన్ తీసుకోవట్లేదు. నువ్వు సమతులనం కావాలి. ఎప్పుడైనా సరే ప్రకృతిలో సమతులనం అనేది ఒకటి ఉంటుంది. చిన్న పాయింట్ గుర్తొచ్చింది మేడం, మీరు పర్మిషన్ తీసుకోవాలని. ఇప్పుడు రైతు అయినా కూడా వరి ఇది చేయాలి, కోతలు కొయ్యాలంటే కంపల్సరిగా దండం పెట్టుకుంటారు. ఆ మ్మ్. కోతలు కోసే ముందు దండం పెట్టుకొని ఇంత మంచి పంటని ఇచ్చావు అని చెప్పేసి వారికి కృతజ్ఞతలు, అంటే వారి వారి వేలో వారి కృతజ్ఞతలు తెలుపుకొని పంట కోత కోయడం స్టార్ట్ చేస్తారు. అక్కడ దండం పెట్టుకొని పర్మిషన్ తీసుకున్నట్లే అర్థం కదా ఆ రైతు. పర్మిషన్ తీసుకున్నట్టు ఇంకొకటి, అది
వరి అయిపోయిన తర్వాత సీడ్స్ వచ్చిన తర్వాత కొంతకాలానికి వాడిపోతే చచ్చిపోతాయి. అవి లాంగ్ టర్మ్ ఉండవు. అవి క్రాప్స్ లాంగ్ టర్మ్ క్రాప్స్ కావు అవి. సో అవి అవి ఒక సైక్లిక్ క్రాప్స్ అవి. సో ఇప్పుడు పెద్ద వృక్షాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది అక్కడ, అవి సహజంగా చచ్చిపోవడం కాదు, అది లాంగ్ టర్మ్ ఉంటాయి. నువ్వు అందుకే అడవులను మనం కాపాడుకోవాలి. ఆ అడవుల్లో నువ్వు ఎంత మటుకు కావాలో అంత మటుకే నువ్వు కట్ చేసుకొని పర్మిషన్ తీసుకొని, ఒక శాఖని నువ్వు కట్ చేసుకొని పర్మిషన్ తీసుకొని నువ్వు చేసుకో. ఇంట్లో నీకు ఏదైనా వస్తువు కావాలన్నా, దేన్నైనా కావాలనుకున్నా, కలప కావాలనుకున్నా నువ్వు చేసుకో. అందులో కూడా నీకు ఒక స్నేహం ఉంది ప్రకృతితోను. నువ్వు స్నేహంతో చేస్తున్నావు, హింసతో చేయటం లేదు ఏదీను. ప్రకృతితో మనం ఉన్నట్లయితే స్నేహం యొక్క విలువతో మనం ముందుకు వెళ్తాం. హింసతో లాక్కొని ముందుకు లాక్కొనేది ఎక్కడైతే ఉందో అక్కడే హింస ఉంది. సూపర్ ఫ్రెండ్స్. ఇంకెంతమంది మనం వచ్చే అవగాహన అనేది పెంచుకోవాలి. సో ఈ వీడియో చూసిన వారు ఎవరైనా కూడా మనం ఎంతవరకు ప్రకృతికి మనం చేస్తున్నాం, సో ఆ ప్రకృతికి దగ్గర అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి? మేడం చక్కగా వివరిస్తూ వస్తున్నారు. మెయిన్ మనం హింస ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఫుడ్ నుంచే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా యాక్సెసరీస్, గ్రోసరీస్ అన్ని ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ప్రెసెంట్ మీరు చెయ్యట్లేదా అంటే ఎస్, జరుగుతోందండి. మరి మేజర్ పాయింట్ ఏదో దానిపైన మా ఈ పోరాటం, మా ఆతృత అవన్నీ కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అందుకే ప్రతి నెల ఇలా మీ ముందుకు వచ్చి కొంత అంటే మా వంతు బాధ్యతగా, మా వంతు కర్తవ్యంగా, సో ఇది చెయ్యాలి, యూనివర్స్ కి వెళ్ళాలి. ఒక్కరిలో ఈ ఆలోచన కలిగించిన, ఇలాంటి ఆలోచన కలిగించిన మా జీవితం ధన్యమే. దట్ ఇంకొకటి ఏంటంటే ఇది నోటి రుచి కోసం చేస్తున్నదే. ప్లస్ ఇంకొకటి ఫ్రెస్టేజ్ ఇష్యూస్ వెళ్తాం. ఒక జీవిని చంపి తినేది ఫ్రెస్టేజ్ ఇష్యూ అస్సలు కాదండి, అస్సలు కాదు. ఎవరైనా కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే పంచభక్ష పరమాన్నాలు ఎంత హాయిగా వండి పెట్టారో బాగా తిని ఎంజాయ్ చేసి వచ్చామంటాం గానీ, వాళ్ళు ఇది మాంసం చేసి పెట్టారు, ఇది ఎంజాయ్ చేసి వచ్చామని ఎవరు అట్లా అనుకోరు, సెన్స్ ఉన్న వాళ్ళైతే నాకు తెలిసి. సో కాబట్టి ఇది ఫ్రెస్టేజ్ ఇష్యూస్ కి వాటన్నింటికి పోయి నేను ఒక జీవిని చంపుతున్నా, ఒక జీవి అభివృద్ధిని నేను చంపుతున్నా, ఆ ఎదుగుదలను నేను చంపుతున్నాను అనేది ఆలోచిద్దాం. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మేక కోడిని తినే వాళ్ళు మరి ఈ కొందరు ఆవుని గేదెల్ని కట్ చేస్తున్నారని దాన్ని అక్కడ జాలి చూపించొద్దు. ఆ జాలి చూపించే హక్కు మీకు లేదు, మనకు లేదు. ఇక్కడ ఇది తింటున్నప్పుడు అక్కడ వాళ్ళు అది తింటున్నప్పుడు మీకు ఇది రైట్ అయినప్పుడు వాళ్ళకి కూడా అదే రైట్ అవుతుంది. వాళ్ళు కూడా అలాగే ఆర్గ్యూ చేస్తారు కదా. సో మానాల్సిందేనే. మన మన దృష్టిలో మనకు ఆవు పవిత్రత, గోవు మనం ఎంత దండం పెట్టుకొని ఎంత గౌరవిస్తాం, చంపకూడదు అనుకుంటాం. మరి మనం చేస్తున్నామేంటి? ఫస్ట్ మనం మారుదాం. ఏం మేకకుండ ప్రాణం ఆవుకుండ ప్రాణం మేకది కాదా? కోడిది కాదా? ఎవరిది కాదా? సింపుల్ సింపుల్ లాజిక్స్. ఊరికే ఆర్గ్యూ చేస్తాం సెన్స్‌లెస్ గా, ఒక లాజిక్ పాయింట్ లేకుండా ఆర్గ్యూ చేసుకుంటూ పోతామే తప్ప, సో అక్కడుండే ప్రాణమే ఇక్కడ కూడా ఉంది, నేను అక్కడ గౌరవిస్తున్నాను, నాకది పూరితమైనది అన్నప్పుడు ఇది కూడా గౌరవమే కదా. సో ఇది కూడా మనలాంటి జీవనే కదా. ఆవుతో కూడుకున్న జీవే ఇది కదా. ఎక్కడ కంపారిజన్ చేయాలి, ఎక్కడ లాజిక్ మైండ్ ఉపయోగించాలి, ఎక్కడ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో మాట్లాడాలి, బిహేవ్ చేయాలో అక్కడ చేద్దాము ఫ్రెండ్స్. పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ కి అయితే వెళ్ళొద్దు. దట్టు ఇలాంటి హింసతో కూడుకొని ఉన్నది అస్సలు వెళ్ళొద్దు. ఇది మా విన్నపం. అండ్ ఒక హ్యూమన్ గా ఉన్న రైట్స్ కూడా అండి. ప్రత్యేకంగా వీటి కోసం చట్టాలు కూడా ఉన్నాయి. బట్ వాటిని అన్నింటినీ మనం ఇది చేసేస్తాం, నెగ్లెక్ట్ చేసేస్తాం, వాటిని అసలు పట్టించుకోవట్లేదు. నాకు తెలుసు. నేను ఫ్రెండ్స్ మీరు అనుకుంటున్నారు, చాలా మంది నాతో కూడా అన్నారు, తిన్న తిన్న వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వాళ్ళకేమయ్యింది, ఆ బాగానే హెల్తీగా ఉన్నారు, బాగానే ఫైనాన్షియల్ గా ఉన్నారు, ఆర్థికంగా బాగానే ఉన్నారు. లేదు లేదు ఫ్రెండ్స్, లోపల ఎంత గడిబిడిగా ఉంటుందో మాకు పర్సనల్ గా తెలుసు.
బయట పెట్టుకోరు అంతే. అది కూడా ప్రెస్టేజ్ ఇష్యూనే. ఈగోకి వెళ్ళిపోతా. నేను మేడం ముందు నేను బయట పడితే నన్నేం తప్పుగా అనుకుంటారో ఆమె అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా చాలా మంది బయటపడి చెప్పుకోరు. వాళ్ళ వాళ్ళ సమస్యల్ని వాళ్ళని ఆ విషయాలన్నీ చెప్పుకోరు. ఎందుకు చెప్పుకుంటారండి? వాళ్ళు పర్సనల్‌గా ఉంచుకోవాలనే ట్రై చేస్తారు. ఎందుకు చెప్పుకుంటారు చెప్పండి? సో, అలాంటప్పుడు ఇలాంటి లాజిక్ పాయింట్స్ యూజ్ చేద్దాం. ఇక్కడ యూజ్ చేద్దాం. సో, మా ఈ చిన్ని ప్రయత్నం మన ఈ ఛానల్ ద్వారా సో, ప్లీజ్ ఫ్రెండ్స్ అన్యథ భావించొద్దు. ఆహ్, యాక్సెప్ట్ చేద్దాం. మంచి విషయాలని యాక్సెప్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకేమమ్మా మాట్లాడతావా అలా ఇలా అని కాదు. మాకు కూడా చాలా పనులున్నాయి. సో, మేడంకి పనులుంటాయి. ఇక్కడ పార్టిసిపేట్ అయిన వాళ్ళకి పనులుంటాయి. ఎన్నో పక్కన పెట్టేసి, ఈ విషయం కోసం చర్చిద్దాం రండి అన్నప్పుడు, వారు కూడా సమయాన్ని వెచ్చించి ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నారు. బేర్ చేస్తున్నారు ఆ సమయాన్ని. అంటే కూడా ఆలోచిద్దాం. ఎందుకు వాళ్ళొచ్చి ఇంతలాగా ఈ విషయాన్ని తెలియచెప్పాలన్న ఇంత ఆతృత పడుతున్నారు? ఒక్కొక్కరు అనేది ఆలోచిద్దాము ఫ్రెండ్స్. ఆలోచించాల్సిన విషయం ఇది. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సూపర్బ్. థ్యాంక్ యూ. రియల్లీ గ్రేట్ వర్క్ జరుగుతోంది మేడం మీ ద్వారా. థ్యాంక్ యూ అసలు ఫర్ దిస్ అంటే ఛానల్. తెలిసాక ఆగకూడదు. మనకు చేతనైనంత మనం ముందుకెళ్ళాలి, తీసుకెళ్ళాలి కదూ! సో, ఈ చిన్ని ప్రయత్నమే అంతే. అండ్ ఐఎమ్ సురేష్ సో హ్యాపీ. యెస్. సురేష్ మాట్లాడతావా ఏదైనా? వీలవుతుందా? సో, తన సంకల్పం కూడా అన్నమాట ఇది. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ మంత్ ఇలా చెయ్యాలని అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం 11 గంటలకు 11 నిమిషాలు ఏకతా ధ్యానం చెయ్యాలని చెప్పేసి కూడా తనందరి చేత చేయిస్తూ ఉంటాడు. అన్ని సెంటర్స్‌కెళ్ళి చెప్పడం, చేయడం, చేపిచ్చడం ఇలా వావ్. జరుగుతూ వస్తుంది. అండ్ మనకి ఆహ్ నెక్స్ట్ మంత్ పత్రి సార్ జన్మదినం ఉంది కదూ! సో, ఆ సందర్భంగా కూడా ఎవ్రీ ఇయర్ నవంబర్ 3 నుంచి 9 వరకు 1 వీక్ మెడిటేషన్ అన్ని సెంటర్స్‌లో ఊరూరా తిరుగుతాడు తను. సో, ఏ గ్రామాలు, ఊరూరా ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఏకతా ధ్యానం అంటే ఈవినింగ్ 5-7 మెడిటేషన్. దీని పర్పసే మెయిన్ పర్పస్ ఇదే. అండ్ వండర్ఫుల్. ఒక గంట ఇలాంటి సజ్జన సాంగత్యం, ఇలాంటి చర్చా వేదిక. అందులో కొత్త వాళ్ళు కూడా రావచ్చు కదా! సో, మాస్టర్స్ చేత ఇలా, ఇలా అంతా చేసుకుంటూ వెళ్తుంటాడు. సో, నెక్స్ట్ మంత్ కూడా ఉంది. ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది. అన్ని సెంటర్స్‌లో చేయించబోతున్నాం. ఇక్కడ కర్నూల్‌లో కూడా. సో, సో, అలా. ఇప్పుడు ఇది ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎనీ ట్రస్ట్ ఆర్ ఎనీ లేదు లేదు. విషయం? ట్రస్ట్ అలాగా ఏం లేదు మేడం. తను స తను కూడా ఏంటంటే దీనికే డెడికేటెడ్‌గా అంటే ఈ ధ్యానానికి, ఈ ప్రచారానికి సో ఎక్కడ ర్యాలీస్ జరుగుతున్నా వెళ్ళిపోవటం, చేయటం అలా చేస్తూ ఉంటాడు. సో మా అందరి చేత కూడా ఇలా చేయిస్తూ వస్తుంటాడనమాట. వావ్. అన్ని సెంటర్స్‌కి తిరుగుతూ ఇప్పుడు కర్నూల్‌లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయో అన్ని సెంటర్స్‌కి ఒకరికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసా. అంటే నేను వాళ్ళకి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తే నేను చూసుకుంటాను ఇక్కడంతా జరిగేటట్టుగా. ఆ 1 వీక్ డైలీ మాస్టర్స్ చేత ఆ సజ్జన సాంగత్యం. ప్లస్ 2 గంటల ధ్యానం ఓన్లీ అంటే బద్రీ సార్ జన్మదినం సందర్భంగానే ఎందుకు ఎన్నుకున్నామంటే ఆయన చెప్పిందే మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ మోటో వచ్చేసి శాకాహారం గురించే. ఆయన ఎప్పుడు అంటుంటారు "నువ్వు ధ్యానిగా అవ్వకపోయినా పర్వాలేదు గానీ శాకాహారిగా అవ్వు. అయి తీరు" అని. అంత రెస్పెక్ట్ ఇస్తారాయన ఒక శాకాహారికి. సో, కాబట్టి అదే మెయిన్ మోటోగా తను గూడా భావించి ఎవ్రీ ఇయర్ జన్మదినం ముందు అంటే 11థ్ కాబట్టి ఈ 3-9 వరకు అలా ఆ 1 వీక్ చేయిస్తాడనమాట. అన్ని సెంటర్స్‌లో. నాట్ ఓన్లీ కర్నూల్ అన్ని వండర్ఫుల్. చోట్ల. వండర్ఫుల్. వండర్ఫుల్. రియల్లీ నైస్ మ్యామ్. నిజంగా. అందుకే నా గ్రేట్ వంతుగా నేను వర్క్. తనకి మన ఛానల్ ద్వారా ఈ సపోర్ట్. అలాగా. Great work. It's a great work. Thank you, sir. యాహ్! Thank you for this opportunity. For giving me నిజంగా this opportunity to say some words about this. మేము అంటే మా గ్రూప్ ఒకరున్నారు. సో, మేము కూడా సత్యుగ కాన్షియస్‌నెస్ అని చెప్పి మేము ఎస్పెషల్లీ ఇలాగ శాకాహారం గురించి ఆహ్, ఆహ్, ర్యాలీ కూడా చేశాము. ఇలాగా అంటే మేము ఎలా అంటే ఇలాగ యూట్యూబ్
లో చెప్పడము, ఇలా చేయడము. సో, సో గ్రూప్ మొత్తము ఇలాగే చేస్తూ ఉంటాము. మొత్తం యూతే ఉంటాము అందులో. సో, అందుకే నేను అలా మెయిన్ అడిగాను. ఇప్పుడు అంటే ఒకరు మాస్టర్స్ అంటే సీనియర్ మాస్టర్స్ అయినా ఎవరైనా వచ్చి చెప్తే ఇంపాక్ట్ కొంతమందికి ఉంటుంది, కొంతవరకు హ్మ్. ఉంటుంది. ఇలా యూత్ వచ్చి చెప్తే యూత్ తో చేయించాలనేది మా మెయిన్ ఇంకా కాన్సెప్ట్ అన్నమాట, ఇంటెన్షన్. సో వాళ్ళు వచ్చి చెప్తే ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అసలు. ఇది యెస్. యెస్. చాలా ఇంపాక్ట్. ఆబ్వియస్‌లీ. యాహ్! సో సూపర్, అది థాంక్ ఎక్సలెంట్. యూ. సురేష్ మాట్లాడతావా? జర్నీలో ఉన్నట్లుగా ఉన్నాడు తను. ఓకే. వాయి సో, వాయిస్ యాహ్! సురేష్. వినిపిస్తుందా సార్ వాయిస్? వినిపిస్తుంది సురేష్, వినిపిస్తుంది. ఓకే ఓకే. ఇక్కడ నేను పాదయాత్రలో ఉన్నామక్క. గుంటూరు నుంచి పర్చూరు నుంచి గుంటూరుకి రేపు గుంటూరులో మెగా శాకాహార ర్యాలీ ఉంది. అందులో రేపా? భాగంగా ఓకే. పర్చూరు నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. మ్మ్. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజు రెండో ఓహో. రోజు. మొత్తం 50 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ పల్లె పల్లె శాకాహార ప్రచారం చేసుకుంటూ వెళ్తా ఉన్నాము. పర్చూరు గాంధీ గారి ఆధ్వర్యంలో ఇది చాలా అద్భుతంగా జరుగుతోంది. సూపర్. ఇప్పుడే పక్కన కొన్నిపాడు అనే ఒక గ్రామంలో వచ్చాము. మాస్టర్స్ అందరు ఒక 40 మంది భోజనం చేస్తున్నారు. ఓ, ఆ, ఓకే. ఇది వీడియో నాది స్ట్రక్ స్ట్రక్ అవుతుంది. అవుతుంది. అవునవునవునవును. ఏహే. ఓ ఓ ఓ. కనపడుతున్నారా? కనిపిస్తున్నారు సురేష్. ఎస్. I'll put in gallery mode. Yeah. సూపర్. Wow. తను ఎప్పుడు ఈ వర్క్ లోనే తిరుగుతానే ఉంటాడు అనమాట. 24/7 రోమింగ్ ఇట్లా అట్లా అన్నమాట. సౌందర్య రాణి Yes. సురేష్. నాది నేటివ్ ప్లేస్ విజయనగరం. ఇక్కడ నేను ఓకే. నేను పిహెచ్డి దాని చేస్తున్నాను. ఇక్కడ కాన్పూర్, ఓకే ఐఐటి కాన్పూర్ లో పిహెచ్డి చేస్తున్నాను ఇక్కడ నేను. ఓకే ఓకే. ఇందాక వింటా వచ్చాను దారిలో కొంచెంసేపులో. ఆ, చాలా అవగాహనతో అహింస గురించి ఎస్. ఒక్క అవును. నిమిషం. ఒక్క నిమిషం. అహింస మ్మ్. గురించి చాలా అవగాహనతో మాట్లాడుతున్నా నేను గమనించాను మేడం ఇది. చాలా క్యూట్ గా భలే అది ఎలా వివరించాలనే, అంటే స్పిరిచువల్ సైంటిస్ట్ ఎలా ఉండాలో ఈ యొక్క అహింస గురించి ఎవరు 60-70 ఏళ్ళ వ్యక్తులు చెప్పేది కాదు. యువతనే తీసుకెళ్ళాలి. యువత చెప్తేనే అది ముందుకెళ్తాది. వాళ్ళు ఈ మధ్యన మారి ఎన్నో తినేసి మీరు తిన్నారులే, ఇప్పుడేమో తినకుండా నీతులు చెప్తున్నారని యూత్ కూడా లాజిక్ మైండ్ తో ఎన్నో కామెంట్స్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క అహింస గురించి చెప్పాల్సింది మైన్ యువతనే అనే కాన్సెప్ట్ తో లాస్ట్ మంతే అహింస జగత్ పై యువతచే అహింస జగత్ పై అవగాహన సదస్సు అని అవగాహన సదస్సు అని ప్రోగ్రామ్ చేశాము. చేశాము. మీలాంటి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇంకా ఇది ఈ స్పీచెస్ మీ ఎలాగైతే ఉన్నాయో మీరు వెజిటేరియన్ గా చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ గా ఎలా ఉన్నారు, లేదు మధ్యలో వెజిటేరియన్ అయినారా లేదా, ఇటువంటి ఏ పాయింట్స్ తో ఈ మూమెంట్ లకి వెజిటేరియన్ మూమెంట్ లకి వచ్చారు, ఏ యొక్క ఆలోచన ఏ యొక్క మాట మిమ్మల్ని ప్రభావితం చేసింది, అలా అందరి యొక్క ఏదో ఒక మైన్ పాయింట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరివి స్పీచెస్ ఒక 1 మినిట్ కానీ 5 మినిట్ కానీ ఒక వీడియో తయారు చేసి అందరికి నాన్ వెజిటేరియన్స్ కానీ అందరికి ఈ వీడియోస్ పంపించాలి అన్నమాట. Wow. Yeah. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళలో కూడా ఒక విత్తనం, ఒక పొలము దున్నినంత మాత్రాన మనకి పంట రాదు కదా. అవును. కాబట్టి వాళ్ళ మనసుల్లో ఇటువంటి విత్తనాలు మనం నాటుతూనే ఉండాలి. ఏదో సమయంలో అవన్నీ ఎస్. మెల్లగా మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు చూడండి, ఏదో ఒక సమయంలో అని. ఎందుకంటే బిజీ లైఫ్, ఉమ్, ప్రతి ఒక్కరికి ఎర్న్ చేయాలి, బిజీ లైఫ్. అఫ్ కోర్స్ ఎండ్ చేసుకోవాలి, లైఫ్ అనేది ఉంటుంది. కానీ లైఫ్ ను ఆ చిన్న పార్ట్ మనం తీసుకొని ఇది చెయ్యకపోతే, ప్రకృతే ఉమ్, లేకపోతే మన మనుగడ లేదు. ఇప్పుడు మళ్ళీ yes, ఒక కరోనాలా వచ్చి కూర్చుంది, అప్పుడు నువ్వు బయటికి కూడా వెళ్ళలేవు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు అవకాశం కూడా లేదు, నువ్వు 5 నిమిషాలు కూడా లేదు ఇంకప్పుడు.
వండర్ఫుల్ పాయింట్ సార్. వాళ్ళు జస్ట్ వాళ్ళు మారాలనే తపన కలిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ అవగాహన శక్తి అనేది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. జీవసంలో ఏం చేస్తున్నాము ఏం చేయట్లేదు అనేది వాళ్ళు అవగాహన లేదు. అసలు చూస్తుంటే కూడా జాలి దయ అనేది, కనికరం అనేది, ఒక వాళ్ళ చలనం అనేది రావట్లేదు. కానీ కొన్ని కొన్ని సార్ అంటాడు, ఆ వ్యర్థము, నిరర్ధకము, అర్థము, పర్థము, పరమార్థము. అంటే కొన్ని రోజుల పాటు వ్యర్థమైన పనులు చేస్తూనే ఉంటారు. కొన్ని రోజులకి ఆ అవగాహన శక్తి వచ్చేటప్పుడు కొద్దిగా నిరర్ధకం, మరి అర్థమైన పనులు చేస్తూ ఉంటారు. తర్వాత పర్థం, తర్వాత పరమార్థం. మరి మన పత్రి సారు ఏది మాట్లాడినా, ఏది ఆలోచించినా, ఏది చేసినా కూడా పరమార్థం అనేది ఉంటది, మనం గమనిస్తూ ఉంటాం. ఈ వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థలో మునిపోయి ఉంటారు. ఎందుకు ఏ లోపం వల్ల అంటే అవగాహన శక్తి లోపం వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళకి ప్రతి క్షణమును మనము ఈ యొక్క అహింస గురించి అవగాహన కల్పిస్తా ఉంటే ఎస్ సార్, వన్స్ yes, yes. ఎనర్జీస్ కొంచెం బూమ్ అయితే, ఎనర్జీస్ కొంచెం పెరిగితే ఆటోమేటిక్ గా మారని వ్యక్తి కూడా ఒకసారి ఆలోచిద్దామే అని వస్తుంది. ఎందుకు వాళ్ళు ఆలోచిద్దామే అనేది కూడా రావట్లేదంటే ఎనర్జీస్ మెయిన్ అక్కడ. అవగాహన శక్తి లోపం వల్ల ఇంతకు ముందు ఆ energy- పిరమిడ్స్ అంత కొంచెం తక్కువ, శాకాహారులు కొంచెం తక్కువ. అంటే మనము 70s లో నుంచి చూసుకున్నట్లయితే 90s కి వచ్చేసరికి అప్పుడు మళ్ళీ శారీ యొక్క మూమెంట్, ఇప్పుడు చాలా మంది మారారు. ఇంకా అంటే అప్పుడు వాళ్ళు ఎంతో కఠినమైన ప్రయత్నంతో పోలిస్తే ఇప్పుడు మంది చిరు ప్రయత్నమే. చెప్పాలంటే ప్రయత్నమే. వాళ్ళు అప్పుడు చాలా రిజిడ్ ఎనర్జీస్ ఉండేవి, చాలా ఒక కఠినంగా తార్ ఉండేవి. రోడ్డు వేసేసారు, మనకి ఒక రహదారి వేశారు. వేసేసారు. ఇప్పుడు మనం మనం నెక్స్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్ళచ్చు. ఈజీ వే చేసేసారు వాళ్ళు. చేశారు. మనం వెళ్ళటమే అంతే, దానిపైన అడుగులు వేస్తూ Yeah. వెళ్ళటమే అంతే. Yes. ఇప్పుడు ఎనర్జీస్ పెరిగాయి. అందుకే మనం బ్యాలెన్సింగ్ ఎక్కడైతే మనకి వినట్లేదు, చేయట్లేదు అంటే మనం ఎనర్జీ పెంచుకోవాలి. అక్కడ ఎనర్జీ పెంచి ఒక మాట చెప్పాము, మళ్ళీ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానం చేసి చెప్పాలి. ధ్యానం చేసి చెప్తే ఎనర్జీ ఉంటుంది మనకి అక్కడ చెప్పినప్పుడు. ధ్యానం చేయకుండా మనం ఇంట్లో ఎవరోతో కబుర్లు చెప్పేసి వచ్చి చెప్పామనుకోండి, ఎనర్జీ ఉండదు. ప్రతిసారి ఒక్క మాట అయినా సరే చాలా శూన్య స్థితిలోకి వెళ్ళి ఒక్క మాట చెప్తారు. అందుకే అంత ఇంపాక్ట్ ఉంటుంది. మనకి బ్యాలెన్సింగ్ చాలా అవసరం. ఇది చేద్దాం సార్. ఎస్ షూర్. Our team also will join with you. Thank you, Definitely. ma. Super. నెక్స్ట్ మంత్ యూత్ తోనే మీకు చేద్దాం, తెలుసు. ఎస్పెషల్లీ మొత్తం ఈ ప్రోగ్రామ్ ని కూడా. సో మీ సపోర్ట్ కావాలి. అండ్ సురేష్ Right. అన్నట్లుగా ఒక 2 minutes ఆర్ 1 minute ఏదైనా సరే ఒక వీడియో చేసి పంపించారంటే నేను మన ఛానల్ వల్ల చేసేస్తా. లేదు మీరైనా అక్కడైనా కూడా మీరు చేయొచ్చు, ఎలాగైనా ఓకే. Sure, sure. Definitely, అట్లా definitely. ఇంకోటి పంపించారంటే ఎస్పెషల్లీ హింస షార్ట్ గురించి, ఫుడ్ గురించి, శాకాహారం గురించి సురేష్ మాట్లాడు. షార్ట్ వీడియోస్ కూడా మనం చాలా వీడియోస్ అవగాహన కల్పించడం కోసము వాయిస్ బ్రేక్ అవుతుంది ఏవేవో సురేష్, షార్ట్స్ వినిపించట్లేదు. సెల్ ఉంటాయి కదా. వినిపించట్లేదు సరిగ్గా. ఆహా, లేదు లేదు. ఓకే ఓకే లెక్క. ఆ, అదే ఇది అడుగుతున్నాను మేడంకి. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది లెక్క. అదే అదే జర్నీలో ఉన్నావు కదా, సో నో ప్రాబ్లం. ఓకే. అయితే సరే. మీరు కొంచెం నాకు డీటెయిల్స్ అన్ని పెడితే, యాక్చువల్లీ మా ఇది కూడా మేము ఇంకా స్టార్ట్ చేయబోతున్నాం. అదే ఎగ్జాక్ట్లీ అంటే దట్స్ హౌ ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ అస్. అవర్ గోల్ ఈస్ ఆల్సో డూయింగ్ లైక్ దట్ ఓన్లీ. అంటే ఇలా వీడియో చేసి పెడదామనేది ఉంది మాకు. మేము కూడా ఎలా అంటే ఎవ్వరు, మేమనే కాదు అక్కడ ఎవ్వరు ఇలాంటి వర్క్స్ చేస్తున్నాం, మనం అందరం కలిపి చేద్దాము, సింగిల్ గా కాదు. వి యూనిటీతో టుగెదర్ వి విల్ ముందుకెళ్తేనే వర్క్. బాగుంటుంది. ఇంకా టుగెదర్ ఇంత వి విల్ వర్క్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో సో మ్యామ్, ఐ హ్యావ్ సమ్ ఎంగేజ్మెంట్స్. యా ప్లీజ్, అదే అని చెప్పబోతున్నా. నేను సాయి అమ్మ దగ్గర మీ నంబర్ ఇప్పించుకుంటాను, నేను తీసుకుంటా, మీకు కాంటాక్ట్ లో ఉంటాము. సో ఓకేనా, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, విన్నారు కదూ, ఇంత వండర్ఫుల్ సెషన్ ఇది.
సో ఇంకా 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 మంచి మంచి నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటాము. అండ్ అలాగే నవంబర్ 3 నుంచి ఈ 9th వరకు ఏదైతే ఉందో అది మీరందరూ కూడా అందులో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ అవగాహన చర్చా వేదికని కొనసాగించుకుందాం. మరి అందుకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయడం అసలు మరవద్దు. మాకెంతో సపోర్టుని, ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.